ఫ్రెండ్స్ iOS 26 డెవలపర్ బీటా అయితే వచ్చేసింది. ప్రెజెంట్ మనం iOS 18 లో ఉన్నాం. iOS 19 రాదు ఇంకా, డైరెక్ట్ iOS 26 ఇయర్కి వెళ్ళిపోయారనమాట. ప్రెజెంట్ ఇయర్ ఏం నడుస్తుంది, 2025 సంవత్సరం నడుస్తుంది కదా, 2026 సంవత్సరం థీమ్ లో పెట్టారు. ఎందుకంటే దీనిలో మాక్సిమం ఫీచర్స్ మనకి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంటాయి. అందుకే వీళ్ళు iOS 26 అని పేరు పెట్టారు. ఓన్లీ iOS కాదు, మిగతా అన్ని వాచ్ OS కానీ iPad OS కానీ అన్నిటికీ 26 వస్తుంది, 19 అయితే ఉండదు. యాపిల్ చెప్తున్న ప్రకారం అయితే iOS 7 తర్వాత ఇదే iOS లో బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్తున్నారు. ఏమేమి చేంజెస్ చేశారు iOS 26 లో ఇప్పుడు మనం చూద్దాం. డెవలపర్ బీటాలో ఉన్నాం మనం. రైట్ సైడ్ iOS 26, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ప్రెజెంట్ మనం యూస్ చేస్తున్న iOS 18. ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చేసరికి లిక్విడ్ గ్లాస్ డిజైన్. ఇప్పుడు చూడొచ్చు, మనకి పాత చూస్తే ఇక్కడ మనం స్వైప్ చేశారు అనుకోండి, మొత్తం అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇప్పుడు కొత్త iOS 26 లో మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. మీరు ఏదైనా చూడండి, కంట్రోల్ ప్యానల్ కూడా చూడండి, మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది ఎలా ఉందో. ఇక్కడనే కాదు, మీరు ఏదైనా యాప్స్ ఓపెన్ చేయండి, యాప్స్ ఓపెన్ చేసినా కానీ మొత్తం మీకు ఇంకా గ్లాస్ అనమాట. చూడండి, మనం స్విచ్ అవుతున్నప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ వస్తుంది, గ్లాస్ ఎఫెక్ట్. అండ్ ఇట్లా స్వైప్ కూడా చేయొచ్చు. మనం దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ మీకు ఇంతకుముందు అయితే ఉండవు. ఇప్పుడు చూడొచ్చు, యాప్ స్టోర్ దీనిలో ఓపెన్ చేసి మనం ఇట్లా నార్మల్గా స్విచ్ అవ్వాలి, ఎట్లా ఉంటుంది. ఈవెన్ ఐకాన్స్ కూడా బౌన్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తారు. ఇక్కడ మనం ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు బౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్ మనకి నార్మల్గా ఇప్పుడు పాత దానిలో అయితే ఉండదు. మొత్తం చేంజ్ చేస్తారు. ఈవెన్ మీరు ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ గ్లాస్ లాగా కావాలనుకుంటే వాటిని కూడా మీరు ట్రాన్స్పరెంట్ చేయొచ్చు. జస్ట్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, ఎడిటర్ ఉంది, ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ కస్టమైజ్ ఉంది కదా, కస్టమైజ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఒక ఆప్షన్ యాడ్ చేస్తారు, క్లియర్ అని చెప్పేసి. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మొత్తం ఐకాన్స్ కూడా మొత్తం మారిపోయినాయి. డార్క్ కావాలంటే డార్క్ థీమ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆటో పెట్టుకుంటే మీ ఇష్టం, మూడిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం iOS 18 లో చూస్తే అసలు ఈ ఆప్షనే ఉండదు, క్లియర్ అనే ఆప్షనే ఉండదు. ఇప్పుడు క్లియర్ అని చెప్పేసి యాడ్ చేశారు. ఇవి కొద్దిగా అలవాటు అవ్వాలి. కలర్ఫుల్లే బాగుంది. ఇవి పెడితే మనకి మరీ దారుణంగా అనిపిస్తున్నాయి ఐకాన్స్ అయితే. మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. ఈ గ్లాస్ ఎఫెక్ట్ అయితే మీరు కంప్లీట్ iOS 26 లో అన్నిట్లో చూస్తారు. iOS కాదు, iPad కానీ మ్యాక్ OS అన్నిటికీ దీన్ని యాడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి లాక్ స్క్రీన్కి వెళ్దాం. లాక్ స్క్రీన్కి వెళ్తే లాక్ స్క్రీన్ లో కొన్ని చేంజెస్ చేశారు. ఇది లాక్ స్క్రీన్. ఇక్కడ లాక్ స్క్రీన్ చూస్తే టైం చూడొచ్చు. ఇక్కడ మనకి టైం కనిపిస్తా ఉంది, మొత్తం చాలా పెద్దగా కనిపిస్తుంది. ఒకసారి మీరు పైకి ఇలా స్వైప్ చేస్తారు, ఇక్కడ కూడా చూడొచ్చు, మీకు గ్లాసీ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఎక్కడ చూసినా కానీ UI లో ఈ థీమ్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ లాక్ స్క్రీన్ మీకు వాల్ పేపర్స్ వస్తుంటాయి కదా, సో ఇక్కడ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేశారనుకోండి, టైం కూడా ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటి వాల్పేపర్ కస్టమైజేషన్లో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. ఇక్కడ స్పేషియల్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్పేషియల్ సీన్ డిటెక్ట్ చేస్తుంది. దీని మీద ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఒకసారి చూపిస్తుందాన్ని. ఇప్పుడు మనం ఫోటో ఇట్లా తిప్పుతున్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు స్పేషియల్ ఎఫెక్ట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి యాడ్ చేశారు. ఓన్లీ వాల్ పేపర్లోనే కాదు, మీరు నార్మల్ ఫోటోస్ దిగుతారు కదా, ఫోటోస్కి కూడా ఇలా చేయొచ్చు. ఇక్కడ ఫోటోస్ యాప్లో ఉన్నా నేను. ఫోటో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో సింబల్ కనిపిస్తుంది కదా, స్పేషియల్, దాని మీద క్లిక్ చేస్తే సో సీన్ డిటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మీకు ఆ స్పేషియల్ ఎఫెక్ట్ అయితే వస్తుంటుంది. ఒకవేళ మీరు దాని ఎఫెక్ట్ చూడాలనుకుంటే ఇట్లా చూడొచ్చు అనమాట ఫోటోస్కి. ఇంకొకటి కెమెరా యాప్ మొత్తం చేంజ్ చేసేసారు. ఇది పాతది, ఇది కొత్తది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఫోటో వీడియో అని ఉంటాయి. ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి కదా, సినిమాటిక్, స్లో మోషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కావాలంటే మీరు లెఫ్ట్కి ఇలా స్వైప్ చేయాలి, స్వైప్ చేస్తే వస్తుంటాయి అనమాట. ఇక్కడ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళారు అనుకోండి, నార్మల్ మన వీడియో చూస్తే ఇక్కడ 4K 60కి, 4K 30కి, 1080 మనం స్విచ్ అవ్వాలంటే ఇక్కడ ట్యాప్ చేస్తూ ఉండాలి కదా. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ కూడా మొత్తం చేంజ్ చేసేసారు. ఇక్కడ చూడొచ్చు, దీని మీద ట్యాప్ చేశారు అనుకోండి, మొత్తం ఉంటాయి. సో దీన్ని మీరు ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను HD 60 లేకపోతే HD 30 లేకపోతే 4K 30 మీ ఇష్టం, ఇక్కడ నుంచే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒకటి చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. ఇంకొంచెం బాటమ్ నుంచి టాప్కి ఇలా స్వైప్ చేసినప్పుడు ఇక్కడ నార్మల్గా చూస్తే ఇవన్నీ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఇలా కనిపించాయి. ఇప్పుడు ఇవి పెద్దగా చేశారు. ఇప్పుడు ఫ్లాష్ కానీ, లైవ్ కానీ, టైమర్ ఇవన్నీ కొద్దిగా పెద్దగా చేసేసారు. ఇది ఒక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. ఇవి కెమెరా యాప్లో చేంజెస్. సఫారీ బ్రౌజర్లో కూడా చేంజ్ చేస్తారు. సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు పాత దానిలో మనకి బాటంలో అన్ని కనిపిస్తుంది కదా, బుక్ మార్క్స్ ఇవన్నీ, ట్యాబ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపించవు. ఇక్కడ మెనూ ఇచ్చారు, దీనిలోకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఇప్పుడు చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయిపోయింది. ఈజీగా మీరు చదువుకోవడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే, పాతదంతా కంపేర్ చేస్తే కొత్తది. నెక్స్ట్ ఫేస్ టైమ్ ఉంది కదా, ఫేస్ టైమ్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఫేస్ టైమ్లో ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే పర్సన్స్ వాళ్ళ ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ ఏమైనా వాళ్ళకి సంబంధించిన రికార్డింగ్స్ ఉంటాయి, వాయిస్ మెసేజ్ ఇట్లాంటివి ఉన్నా కానీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు వాటిని డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. మొత్తం ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోయింది ఫేస్ టైమ్ది. ఈవెన్ ఫోన్ యాప్ ఓపెన్ చేసినా కానీ ఇక మీకు టాప్లో చూడొచ్చు, మొత్తం ఏవైతే మీ ఫేవరెట్స్ ఉంటాయో ఆ కాంటాక్ట్స్ అన్ని ఫొటోస్తో పాటు కనిపిస్తూ ఉన్నాయి. ఇది పాత దానిలో లేదు. అండ్ ఒకవేళ మీరు పాత వర్షన్ కావాలనుకుంటే దీని మీద ట్యాప్ చేసి క్లాసిక్ పెట్టారనుకోండి, పాత వర్షన్ వచ్చేస్తుంది, మీరు ఎలా ఉందో అలా వస్తుంది. లేదు కొత్తది కావాలనుకుంటే
ఇది పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లో ఫోన్ యాప్ ఉంటుంది కదా, ఫోన్ యాప్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ బాటంలో స్క్రీన్ ఇన్కమింగ్ కాల్స్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేశారనుకోండి, మనం కాంటాక్ట్ లిస్ట్లో లేని నెంబర్స్ ఉంటాయి కదా, ఏదైనా అన్నోన్ నెంబర్స్ నుంచి మనకి కాల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇది కాల్ లిఫ్ట్ చేస్తుంది, అవతల వాళ్ళని అడుగుతుంది ఎవరు నువ్వు అని చెప్పేసి. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. దాని ప్రకారం మనం డిసైడ్ అవ్వచ్చు కాల్ లిఫ్ట్ చేయాలో కట్ చేయాలో. సో ప్రజెంట్ నాకు కాల్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు అడుగుతుంది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్. హాయ్, దిస్ ఈస్ ప్రసాద్, ఐ వుడ్ లైక్ టు స్పీక్ విత్ మిస్టర్ రవి. Thanks, Prasad. Please stay on the line. సో రింగ్ కావడానికి ముందు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరు కాల్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి. దాని ప్రకారం తర్వాత రింగ్ చేస్తుంది అనమాట. మీరు లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, మీ ఇష్టం అది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మీరు నార్మల్గా కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని హోల్డ్లో ఉంచుతారు. కొద్దిసేపు హోల్డ్లో ఉండండి, కొద్దిసేపు హోల్డ్లో ఉండండి అంటారు కదా. ఒకవేళ మీరు హోల్డ్లో ఉండాలనుకుంటే మీరు ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం, మోర్లోకి వెళ్ళారనుకోండి, హోల్డ్ అసిస్టెంట్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేసుకుంటే కాల్ హోల్డ్లో ఉంటుంది. సో అవతల వాళ్ళు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో, అవతల వాళ్ళు మనం మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతారు కదా, అప్పుడు మనకి ఇంటిమేషన్ ఇస్తుంది, మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడొచ్చు అనమాట. ఈ 2 ఫీచర్స్ ఫోన్ యాప్లో యాడ్ చేశారు, యూస్ఫుల్ ఫీచర్స్. నెక్స్ట్ మెసేజ్ యాప్లో కూడా మంచి చేంజెస్ చేశారు. మెసేజ్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఎన్ని మెసేజ్లు ఉన్నాయో. ఇక్కడ చూడండి తక్కువ మెసేజ్లు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక ఆప్షన్ టాప్లో దీని మీద ట్యాప్ చేశారు అనుకోండి, అన్నోన్ సెండర్స్ ఉంటాయి కదా, మనకి తెలియని సెండర్స్ మొత్తం ఒక గ్రూప్ వెళ్ళిపోతాయి, పక్క వెళ్ళిపోతాయి అనమాట. అవి ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి, ఈ చెత్త మెసేజ్ అని కనిపిస్తూ ఉంటాయి. సో లేదు నీకు ఓన్లీ పనికొచ్చే కావాలనుకుంటే ఓన్లీ ఇవి పెట్టుకుంటే మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళ మెసేజ్ మాత్రం నీకు వస్తాయి. దీనివల్ల మైనస్ ఏంటంటే మనకి ఓటీపీలు వస్తుంటాయి కదా, ట్రాన్సాక్షన్ ఓటీపీస్ అట్లాంటివి మిస్ అయిపోతుంటాం, ఎందుకంటే తెలిసిన వాళ్ళ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇది కంప్లీట్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెనూ ఉంది కదా, మెనూలోకి వెళ్తే ఇక్కడ మీకు మేనేజ్ ఫిల్టరింగ్ అని ఉంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ బాటంలో చూడొచ్చు స్క్రీన్ అన్నోన్ సెండర్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీరు కంప్లీట్గా ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, అన్ని మెసేజ్లు మీకు వస్తాయి. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఓన్లీ తెలిసిన వాళ్ళ మెసేజ్లు వస్తాయి, మిగిలినవన్నీ అన్నోన్ సెండర్స్ లాగా వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు పర్మిషన్ ఇవ్వచ్చు, ఎలో నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళి వెరిఫికేషన్ కోడ్స్ లైక్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటి వాటికి మీరు ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, ట్రాన్సాక్షన్ ఓటీపీస్ అట్లాంటివి మీకు వచ్చేస్తాయి. సో ఇది బాగుంది, ఈ ఫీచర్ కూడా నాకు బాగా అనిపించింది. అంతేకాదు మెసేజెస్ యాప్లో మీరు గ్రూప్ పోల్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఐమెసేజ్ ఎవరైతే యూస్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ గ్రూప్గా క్రియేట్ అవుతారు కదా, ఇక్కడ మీకు ఇంతకుముందు ఆ పోల్ అనే ఆప్షన్ ఉండేది కాదు, ఇప్పుడు పోల్ ఆప్షన్ అయితే యాడ్ చేశారు. అంతేకాదు మెసేజెస్లో మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయొచ్చు. వాట్సాప్లో మీ కాంటాక్ట్ మీరు చాట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, అట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మీరు చాట్ చేస్తున్నారో అతను ప్రొఫైల్ ఓపెన్ చేసేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది, బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ ఫీచర్ ఉంది కదా లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, దీనిలో కూడా యాడ్ చేశారు. ఇప్పుడు కాల్స్ వచ్చినాయి అనుకోండి ట్రాన్స్లేట్ అవుతుంది, కాకపోతే అన్ని లాంగ్వేజెస్ లేవు. ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఇట్లాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి, హిందీ అయితే లేదు. సామ్సంగ్లో హిందీ కూడా ఉండేది, తెలుగు కూడా వస్తాయి అనుకున్నా, ఇంతవరకు రాలేదు. ఫ్యూచర్లో చేస్తారని చూడాలి, ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు దీని ఫోన్ కాల్ వస్తుంది కదా, దీన్ని మనం లిఫ్ట్ చేసాం అనుకోండి, మోర్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కాల్ రికార్డింగ్ ఇక్కడ తీసుకొచ్చేసారు, ఇంతకుముందు ఇక్కడ లెఫ్ట్లో ఉండేది. అండ్ దాంతోపాటు కింద బీటాలో లైవ్ ట్రాన్స్లేషన్ యాడ్ చేశారు. దీని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి, ఫ్రెంచ్, యూకే అండ్ 4-5 ఉన్నాయి అంతే. వీటిలో మాట్లాడితేనే అది వస్తుంటుంది అనమాట. ఒకసారి ఆన్ చేద్దాం, ఇది స్టార్ట్ చేస్తా ట్రాన్స్లేషన్. మెర్సీ అంటే థ్యాంక్ యూ అనమాట, ఫ్రెంచ్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే. ఇట్లా ఒక భాష నుంచి ఇంకో భాషలో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ మన భాష లేవు కాబట్టి ఏం అర్థం కాదు. ఈ కాల్ ట్రాన్స్లేషన్ ఫేస్ టైంలో కూడా వర్క్ అవుతుంది, ఫేస్ టైం మీరు కాల్స్ చేస్తున్నప్పుడు కూడా ఇది వర్క్ అవుతుంది. ఈవెన్ మ్యూజిక్లో కూడా వర్క్ అవుతుంది. మ్యూజిక్ ఏదైనా వేరే భాషలో ఉన్న మ్యూజిక్ మనం ఒక భాషలో అంటే టైటిల్స్ లాగా వస్తుంటాయి అనమాట, సబ్ టైటిల్స్ లాగా కన్వర్ట్ చేసి వస్తూ ఉంటాయి. మ్యూజిక్లో కూడా యాడ్ చేశారు. అండ్ మ్యూజిక్లో ఇంకొక ఫీచర్ కూడా యాడ్ చేశారు, ఆడియో మిక్స్ అని చెప్పేసి. ఆడియో మిక్స్ అని డీజే ఎఫెక్ట్ లాగా అనమాట. మనం ఒక సాంగ్ ఇంకో సాంగ్ స్విచ్ అవుతున్నప్పుడు ఎఫెక్ట్లు వస్తుంటాయి, డీజే మిక్స్ చేస్తే అలా వస్తుంది, అట్లా అయితే వస్తాయి. ప్రజెంట్ అవి చెక్ చేయడానికి అయితే లేదు. అండ్ ఇంకొకటి యాపిల్ కార్ప్లే కూడా చేంజ్ చేసేసారు. యాపిల్ కార్ప్లే ఇప్పుడు మీరు కనెక్ట్ చేస్తారు అనుకోండి, ఇంటర్ఫేస్ మీకు ఇలా ఉంటుంది, పాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొకటి గేమింగ్ యాప్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేశారు, ఇక్కడ గేమ్స్ అని ఉంది. పాత దాంట్లో మనకి గేమ్స్ అనే యాపే ఉండదు. ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ బాటంలో మీకు ఆర్కేడ్ గేమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ నార్మల్ మన ఫోన్లో ఉన్న గేమ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు VGMI ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆర్కేడ్ గేమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సపరేట్గా ఒక యాప్ అయితే తీసుకొని వచ్చారు, గేమ్స్ అని చెప్పేసి. సో అన్ని గేమ్స్ ఒక చోట అనమాట. నెక్స్ట్ విజువల్ ఇంటెలిజెన్స్. ఇంతకుముందు ఎలా ఉండేది, కెమెరా ఓపెన్ చేసి ఏదైనా చూపించి అడిగితేనే చెప్పేది. ఫోన్ లోపల మనం చూస్తున్నప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే ఇబ్బంది అయిపోయేది. అదే మనం సర్కిల్ టు సెర్చ్ అనుకోండి, జస్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేసి ఇట్లా అంటే చాలు, ఆండ్రాయిడ్ ఈజీగా వర్క్ అయ్యేది. దీనిలో అయితే ఆప్షనే లేదు. ఇప్పుడు తీసుకొని వచ్చారు, మీరు స్క్రీన్ మీద ఏదైనా చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది చూస్తున్నాను, స్క్రీన్ షాట్ తీస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో వస్తుంది ఇమేజ్ సెర్చ్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఈ బ్లేజర్ సంబంధించి ఫొటోస్ అన్నీ వస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకొకటి స్క్రీన్ షాట్లో కంటిన్యూస్ కూడా యాడ్ చేస్తారు. ఇంతకుముందు యాపిల్లో ఉండేది కాదు, ఇది ఫుల్ పేజ్ ఉంది కదా, ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్ అంటే ఇది మొత్తం ఫుల్ పేజ్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్ అయితే లేదు, ఇది కూడా యాడ్ చేస్తారు. సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ప్లే గ్రౌండ్ యాప్ ఉంటుంది కదా,
ఈ ప్లే గ్రౌండ్ యాప్లోకి వెళ్ళాం అనుకోండి, మనకి పాత దానిలో చూసుకుంటే మనం కంప్లీట్ కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటుంది, హెయిర్ స్టైల్ కానివ్వండి ఇట్లాంటివన్నీ ఉండవు. దీనిలో అయితే కొత్తది యాడ్ చేశారు. దీనిలో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. న్యూ ఇమేజ్లోకి వెళ్దాం అండ్ ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుందాం. సో ఇప్పుడు నా ఇమేజ్ నేను తీసుకున్నాను. ఇది మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ కస్టమైజ్ అపియరెన్స్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. హెయిర్ స్టైల్, ఫేషియల్ హెయిర్, ఐవేర్, ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెయిర్ స్టైల్ నార్మల్గా ఉంది కదా, సో ఇక్కడ మనకి డ్రెడ్ లాక్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ముళ్ళేస్తారు కదా వెస్ట్ ఇండీస్ వాళ్ళు హెయిర్ స్టైల్, సో అదైతే వస్తుంది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆఫ్రికన్ హెయిర్ స్టైల్ అండ్ బ్రైడ్స్ అంట ఏవో ఉన్నాయి. గుండు కూడా ఉంది, గుండు కూడా చూద్దాం, బాల్డ్. ఇట్లా హెయిర్ స్టైల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఫేషియల్ హెయిర్ కూడా మీరు ఫుల్ బేడ్ కావాలా, లేకపోతే మస్టాండ్, మీసం కూడా చిన్న చిన్న పెట్టలేదు, పెద్ద పెద్ద మీసాలు పెడతాను ఇక్కడ చూడొచ్చు. మన ఇష్టం వచ్చినట్లు ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఆ ప్లే గ్రౌండ్లో. సో ఇది ఒక కొత్తది యాడ్ చేశారు, ఇంతకుముందు అపియరెన్స్లో ఇట్లాంటివన్నీ చేయడానికైతే లేదు. ఇంకొకటి చాట్ జీపీటీ కూడా యాడ్ చేశారు ప్లే గ్రౌండ్లో. న్యూ ఇమేజ్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ స్టైల్లోకి వెళ్తే చాట్ జీపీటీ కూడా యాడ్ చేశారు. ఇంతకుముందు ఈ 3 ఉండేవి, యానిమేషన్, ఇలిస్ట్రేషన్, స్కెచ్ అని. ఇప్పుడు జెన్మోజీ, చాట్ జీపీటీ కూడా యాడ్ చేశారు. చాట్ జీపీటీ యూస్ చేసుకుని మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు ఆన్లైన్కి వెళ్తాయి మీరు అప్లోడ్ చేసిన ఇమేజెస్, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇవి iOS 26 డెవలపర్ బీటా కొన్ని కొత్త ఫీచర్స్ అయితే చాలా చేంజ్ చేస్తారు. లాస్ట్ iOSతో కంపేర్ చేస్తే మాత్రం చాలా మేజర్ చేంజ్ చేసేసారు. ముఖ్యంగా గ్లాసీ డిజైన్ అనేది తీసుకొచ్చారు. సో అది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. మీకు ఎలా అనిపించింది iOS 26 అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీని బీటా వర్షన్ పబ్లిక్ వచ్చేసరికి జూలైలో వస్తుంది, స్టేబుల్ వర్షన్ వచ్చేసరికి సెప్టెంబర్లో వస్తుంది. సెప్టెంబర్లో మనకి iPhone 17 సిరీస్ అయితే లాంచ్ అయితే దాంట్లో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇదైతే ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ బీటాలో ఇంకా ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేస్తారనుకోండి, దాన్ని కవర్ చేస్తే కూడా ఒక వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.